ఎలా ఫైనాన్షియల్‌గా? అంటే మాకు బయట కమ్యూనిటీతో ఉంటే ఏం చేస్తారు? ఎలా ఉంటారు? మనీ విషయంలో ఎలా సంపాదిస్తారు? అవన్నీ తెలిసిందే. సో, మరి మీరు వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పింది వింటూ అలా చేస్తారా మీరు కూడా? చేస్తా. నేను కూడా చేస్తా. కమ్యూనిటీలో నేను ఇండివిజువల్‌గానే కూడా ఉంటా. రీసెంట్‌లీ చేంజ్ అయ్యాను. సో, నాకేమైనా షూటింగ్స్ ఉంటే షూటింగ్స్‌కి వెళ్ళిపోతా. షూటింగ్స్ మానను నేను. షూటింగ్స్‌కి ఏ షూటింగ్ పిలిచినా నేను వెళ్ళిపోతా. అవుట్‌డోర్ అయినా వెళ్తా, ఎక్కడికైనా వెళ్తా. కమ్యూనిటీలో ఉంటే కమ్యూనిటీ వాళ్ళు చేసేది బెగ్గింగ్ అనగా ఏదని ఇంకా ఏమైనా అనగా సో, నేను కొంచెం వెనకాడేదాన్ని. నాకు అట్లా ఇష్టం లేదు. సో, నేను ఒక ఆర్టిస్ట్ అవ్వాలి, నేను ఒక సెలబ్రిటీ అవ్వాలి, ఇట్లా నేను చేయకూడదు అది అలా నేను ఓపెనింగ్స్కి వెళ్ళేదాన్ని. వచ్చిన కొత్తలో నా ఫ్రెండ్స్ ఎంతో ఫోర్స్ చేస్తే కానీ నేను బెగ్గింగ్కి వెళ్ళలేదు. చాలా రేర్గా వెళ్ళి అప్పట్లోనే షూటింగ్లు చేసుకునేదాన్ని. ఖాళీ టైంలో నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు అట్లా చేసేదాన్ని. షాప్స్కి వాళ్ళతో తోడు వెళ్ళేదాన్ని. ఇప్పుడు ఆల్రెడీ షూటింగ్స్‌కి వెళ్తున్నారు. మనీ ఎంతో కొంత వస్తది కదా! మరి ఇంకా అంటే అంత అవసరం ఏంటి వాళ్ళు చెప్పింది విని బెగ్గింగ్‌కి వెళ్ళాలి? ఇప్పుడు రేర్ అయిపోయా. అంత వాళ్ళు చెప్పిందంత ఇది వింటాను, పెద్దోళ్ళు కదా! నాకు మంచి చెడ్డ దగ్గరుండి చూసుకున్నారు. సో, వాళ్ళు అంటే ఇప్పుడు అనేది వాళ్ళకి ఇవ్వాలా? మీరు తెచ్చిన దాంట్లో కొంత? కొంత అని కాదు. మంత్లీ ఇంత అని పే చేయాలి వాళ్ళకి. సో, అట్లా కమ్యూనిటీ వాళ్ళు చెప్పింది కూడా అంటే వాళ్ళ ద్వారానే కదా ఇప్పుడు ఈరోజు మనం ఈ స్టేజ్‌లో ఉన్నాము. అంటే వాళ్ళు బయటికి ఇక్కడి నుంచి ఎళ్ళు, ఇక్కడికెళ్ళి ఏరియాస్ చెప్తారు. అట్లా వెళ్ళి అడుక్కొని రావడం, చేయడం. ఓపెనింగ్స్ అంటే ఇంకా హైదరాబాద్ మొత్తం అంతా తిరిగేసి ఏ ఓపెనింగ్స్ ఉంటాయో చేస్తారు. సో, అట్లా. జనరల్‌గా ట్రాన్స్‌జెండర్స్ అంటే ఇంతకుముందు చాలా రెస్పెక్ట్ ఇచ్చేవారు. వాళ్ళని ఏదన్నా ఇప్పటికి పిలుస్తున్నారనుకోండి. బట్ ఏదైనా హౌస్ ఓపెనింగ్స్ కానీ, షాప్ ఓపెనింగ్స్ ఉంటే వాళ్ళు దీవిస్తే మంచి జరుగుతది అని చెప్పేసి. అప్పుడున్నంత రెస్పెక్ట్ ఇప్పుడు లేదు. ఇప్పుడు చాలా ఎక్కువైపోతున్నారు ట్రాన్స్‌జెండర్స్. ఫేక్ ట్రాన్స్‌జెండర్స్ ఫేక్ ఎక్కువైపోతున్నారు. ట్రాన్స్‌జెండర్స్ కూడా ఎక్కువైపోతున్నారు. ఎక్కడికెళ్ళినా అంటే మరి మీకు ట్రాన్స్‌జెండరే తెలీదా డిఫరెన్స్ కనిపిస్తున్నారు. మీలో మీకు మీ డిఫరెన్స్ కమ్యూనిటీ? ఈజీగా తెలుసు. కమ్యూనిటీ వాళ్ళంటే మేము చూస్తే టక్కున గుర్తుపట్టేస్తాం. ఎవరు ఎటువంటి వాళ్ళు, రియలా, ఫేకా అనేసి. ఇప్పుడు నార్మల్‌గా మీకు తెలీదు కదా! సో, సో వాళ్ళు ఆ బాయ్‌గా ఉండేటోళ్ళు కూడా మారిపోయి చీర కట్టేసుకొని పైసలు అడుక్కోవడం చేయడం. వాళ్ళ వల్ల రియల్ ట్రాన్స్‌జెండర్స్ కూడా నేమ్ పోతుంది. ఇప్పుడు రెస్పెక్ట్ ఇస్తలేదు. ఇంకా చాలా అయితున్నాయి ఇంకా. ఓకే. నాకో డౌట్. చెప్పు. జనరల్‌గా ట్రాన్స్‌జెండర్స్ అందరిని వేరే ఎవరినైనా పిలిచినప్పుడు క్లాప్ కొట్టి ఆ సైగ ఒకటి మెయింటైన్ చేస్తారు. ఎందుకది అలా? అది ఒక వృత్తి. ఇప్పుడు నార్మల్‌గా చిన్నప్పటి నుంచి మనకొక వృత్తి ఉంది. అలా అనుకుంటాము విలేజెస్‌లో అయినా ఎక్కడైనా. సో, అలాగ నార్మల్ కమ్యూనిటీలో వచ్చిన తర్వాత కూడా అలా క్లాప్స్ కొడితే ఇప్పుడు నువ్వున్నావు, ఒక అబ్బాయి ఉన్నాడు. ఒక అబ్బాయికి, అమ్మాయికి రావు క్లాప్ అనేది. ఒక ట్రాన్స్‌జెండర్‌కి వస్తది. ట్రాన్స్ అనేది ఇప్పుడు మనం క్లాప్స్ కొడితే గానీ ఇప్పుడు నార్మల్‌గా ఎళ్లి పైసలివ్వు అని అంటే ఎవరిస్తారు? ఎందుకియ్యాలి అని అడుగుతారు. అదే ఒక క్లాప్ కొట్టి అడిగితే అమ్మో! ట్రాన్స్ వచ్చారని చెప్పి తీసిస్తారు. సో, నార్మల్ పీపుల్‌కి క్లాప్స్‌కి అది డిఫరెంట్. అంటే బెగ్గింగ్ చేసేవాళ్ళు వేరే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి డిఫరెంట్ తెలియడం గురించి ఇది ఎలా చేస్తారని చెప్తున్నారా? ఓకే. ఇప్పుడు బెగ్గింగ్‌కైతే ఓకే ఆ క్లాప్. బట్ నార్మల్‌గా మన హైదరాబాద్‌లోనే చూస్తూ ఉంటే మామూలుగా అబ్బాయిలని ఏదైనా వేరే దానికి పిలవడానికి కూడా అలానే పిలుస్తూ అది ఉంటారు. కామన్ అయిపోయింది హైదరాబాద్‌లో నిజం చెప్పాలంటే. అసలు ఏం చేసినా ఊరికే ఇట్టా రోడ్ పైన ఎళ్ళినా చప్పట్లు కొట్టుకొని పిలుస్తారు. నాకు నా ఫ్రెండ్స్ దగ్గర కూడా అదే నచ్చింది ఒకటుంటది, క్లాప్స్ కొట్టి. నేను ఎక్కడికైనా ఎళ్ళాను, నా ఫ్రెండ్స్ నా వెనకాతల వచ్చారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్లాప్స్ కొడితే నేను రానని చెప్తా. నాకు అట్లా ఇష్టం ఉండదు. నాకు క్లాప్స్ కొట్టడం అస్సలు ఇష్టం ఉండదు. మనం మీరెప్పుడు ఒకటి చేయలేదా అలా? నేను చేశాను. కానీ చేసే సిట్యుయేషన్స్‌లో చేశాను. నార్మల్‌గా చాలా రేర్ అది. నేను కొట్టను ఎక్కువ. నాకిష్టం ఉండదట్ట. సో, నా ఫ్రెండ్స్ చేసేటప్పుడు నేను వాళ్ళతో ముందే చెప్తా. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అస్సలే క్లాప్స్ కొట్టకూడదు. క్లాప్స్ కొట్టారంటే నేను రాననే చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకిష్టం ఉండదట్ట. ఇంతకుముందు ట్రాన్స్ అంటే ఎంతిస్తే అంత తీసుకొని దీవించేసి వెళ్ళిపోవడం లాంటివి ఉండేవి. ఇప్పుడు దౌర్జన్యంగా డిమాండ్ చేస్తున్నారు. ఇచ్చే వరకు వదలట్లేదు ఆ పర్సన్‌ని. చాలా కొన్ని కొన్ని మాట్లాడుకోలేం, ఘోరంగా ఉంటాయి. ఎందుకలా? అలా ఎందుకు తయారయ్యారు? సో, నాకు కూడా నిజం చెప్పాలంటే తెలీదు ఎందుకో. అంటే నేనే మీరు అప్పుడప్పుడు వింటున్నాను. కమ్యూనిటీతో ఉంటారు కదా! విన్నాను. డిస్కషన్స్ నేను కూడా అయితున్నప్పుడు విన్నా. ఎప్పుడు? అవును. విన్నాను. నేను కూడా చాలా టైమ్స్ విన్నాను. ఇట్టా అవుతున్నాయంట. అంటే పబ్లిక్ నుంచి విన్నాను. ట్రాన్స్‌జెండర్స్ నుంచి వినలేదు గానీ పబ్లిక్ నుంచి న్యూస్‌లో రావడం. మరి ఇలాంటివి సో, విన్నా. ఐ మీన్ మీడియాలో ఇలాంటివి వైరల్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా మీకు మీటింగ్స్ బయటలో ఇలా అవుతుంది, ఏం మేము చేద్దామని గ్రూప్‌లో ఏముండదా? కమ్యూనిటీ వాళ్ళు మీటింగ్ పెడతాము.
మీటింగ్ పెడతారు. హెడ్ చంద్రముఖి ఆమె వచ్చి ఇలా ఇలా మాట్లాడతారు. ఏమైనా బయట ఎవరైనా పోలీసుతో ప్రాబ్లం అయినా చంద్రముఖి మేడం వెళ్ళి అందరితోటి మాట్లాడి సాల్వ్ చేసుకొని వస్తారు. ఇంకొకటి ట్రాన్స్జెండర్స్ అంటే ఖచ్చితంగా ఎక్స్పోజింగ్ చేయాలా? అది ఉందా? అంటే మీకు అలా పెడతారా? ఎక్స్పోజింగ్ చేయాలని ఎవరు చెప్పరు, కానీ ఏంటంటే నేనే పెద్ద అందగత్తెని అనే ఫీల్ అయిపోతారు. ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు కదా, సెల్ఫ్గా నాకున్నాయి నేనే చూపించాలి, నువ్వే చూపిస్తున్నావు నేనెందుకు చూపించను, నేను చూపిస్తాను, ఇంకా కొంచెం ఎక్స్పోజింగ్ ఇస్తా అనేసి కొంచెం అలా ఎక్స్పోజ్ చేస్తారు. మీరు అలానే ఉన్నారా? నేను అట్టా నాకు అంతా ఎక్స్పోజ్ చేసే దగ్గర చేసా. నాకు వెస్ట్రన్ వేర్ వేయాలంటే చాలా ఇష్టం. ట్రెడిషనల్ అంటే నాకు లంగావోనీస్ ఇష్టం, నాకు సారీస్ అంతా లంగావోనీస్ ఇష్టం. ఈ లంగావోని తర్వాత వెస్ట్రన్ వేర్ ఏమైనా అంటే ఒక చిన్న షార్ట్స్ లాంటివి, టీషర్ట్స్ లాంటివి. సో పబ్బుకి వేసుకెళ్ళికైనా వెస్ట్రన్ వేర్ అంటే నాకు చాలా ఇష్టం. ఎక్స్పోజింగ్ చేయాలంటే లైట్గా చేస్తాం, మరీ అంత బరి తెగించి ఇప్పుకొని తిరగలేము కదా. సో సోషల్ మీడియాలో లైక్స్ కోసం వ్యూస్ కోసం చాలామంది చేస్తారు, చూస్తూనే ఉన్నాం, చాలా వస్తూనే ఉంటున్నాయి అట్ట. సో నేను అలా ఏం చేయలేదు. ఎక్స్పోజింగ్ అంటే ఉంటుంది కొంతలో కొంత. నేను ఒక ఆర్టిస్ట్ అయిన తర్వాత ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న తర్వాత కూడా ఎక్స్పోజింగ్ తప్పదు. ఎంత కొంత ఎక్స్పోజింగ్ ఇస్తే కానీ వాడు నన్ను లైక్ చేయడు, ఏం చేయాలి? ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ అందరూ అంటే ఇప్పుడు చూసుకుంటే వీళ్ళు కూడా వేరే వేరే జాబ్స్ చేయడం ఉన్నాయి, చేసుకోవచ్చు, ఆప్షన్ ఉంది. బట్ అయినా ఎందుకు మ్యాక్సిమం అందరూ ఇంకా రోడ్ల మీద ఈ రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం గారు రేవంత్ రెడ్డి సార్ వచ్చాక కమ్యూనిటీలో చాలా పీపుల్స్కి ట్రాఫిక్ కానిస్టేబుల్ జాబ్స్ ఇచ్చారు. ఇంకా సాఫ్ట్వేర్ 2 monthsలో సాఫ్ట్వేర్ జాబ్స్ చదివే ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ ఇస్తున్నారు. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. చాలామంది చాలా జాబులు కూడా చేస్తున్నారు. నా చెల్లి కొంతమంది ఎందుకు బయటకు రాలేకపోతున్నారు? దేని గురించి? కమ్యూనిటీ నుంచి. ఈ కమ్యూనిటీ అని కాదు, ఈ ప్రాస్టిట్యూషన్ ఇదే చేయడం, ఈ బెగ్గింగ్, దీనికి అలవాటు పడిపోయి ఇంకా అవి చేయడానికే ఇష్టపడుతున్నారు. అవి అంటే ఇప్పుడు నార్మల్గా మనము పొద్దున్న నుంచి ఎండ్లో చేయడం వల్ల మనకు వచ్చేవి నెల శాలరీ 30-40K వస్తాయి. అది కమ్యూనిటీలోని నార్మల్గా బయటికి వెళ్ళిన డేకి 3000-5000 వస్తాయి. సో ఈ మనీ కన్నా ఈ మనీ ఎక్కువ కదా. సో అట్టా థింక్ చేసి వెనక వస్తున్న పేరు కూడా చూసుకోవాలి కదా. అది అందరికీ తెలియదు కదా. కొంతమందికి తెలుసు, కొంతమంది అట్టా చేస్తారు. మరి తెలిసిన వాళ్ళు కూడా చెప్పే ప్రయత్నం చేయరా? ఆ గ్రూప్ మీటింగ్స్ అయినప్పుడు అలా చెప్తారు. ఎవరు చెడిపోమని చెప్పరు, బాగుపడమనే కదా చెప్తారు. వినరు. ఎవరు వింటారు? నువ్వేంది నాకు చెప్పేది, నువ్వే నాకు చెప్తావా యాటిట్యూడ్. నిజంగా చాలా పీపుల్స్కి అట్టనే ఉంటారు, అట్టనే మాట్లాడతారు. ఇప్పుడు నువ్వు నాకన్నా పెద్దదాన్ని అనుకో, సపోజ్ నువ్వు నాకన్నా పెద్దదాన్ని అనుకో, అక్క నువ్వు ఎందుకు అక్క అలా చేస్తున్నావు, అలా చేయకూడదు అక్క, తప్ప అక్కనంటే నువ్వేమంటావు? ఏందిరా నువ్వు నాకు చెప్తావా, నువ్వు నాకు చెప్పేటంతోడు అయిపోయావా, ముందు వెనక చూసుకొని మాట్లాడు, పెద్ద చిన్న చూసుకొని మాట్లాడు. మరి ఇందాక మీరు ఒక మాట చెప్పారు, మా కమ్యూనిటీలో నిజంగా రియల్ ఫ్యామిలీ రిలేషన్స్ ఎలా అంతకన్నా బాగుంటుంది, ఇలా పిలుచుకుని చాలా ప్రేమగా చూసుకుంటారని. మరి ఇలాంటి మాటలు చెప్పినప్పుడు మాత్రం ఎందుకు సీన్ అంతా రివర్స్లో తీసుకుంటారు? రివర్స్లో తీసుకుంటారంటే అది ఇప్పుడు ఆపరేషన్ అయిన అమ్మాయి ఉన్నారనుకో, 40 days తర్వాత ఫంక్షన్ చేస్తారు. సో ఫంక్షన్ చేసేటప్పుడు అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఒక పెద్ద ఫంక్షన్ హాల్ తీసుకొని ఫంక్షన్ చేస్తాం, లేదా ఇంటి ముందు స్టేజ్ వేసి ఫంక్షన్ చేశారు. సో ఫంక్షన్ చేసేటప్పుడు అందరూ మంచిగా ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ట్రాన్స్జెండర్స్ అనగా చాలా ఫ్రెండ్స్ అనగా బయట మనం ఏమైనా ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉంటే అందరూ ఇన్వైట్ చేసి చాలామంది వస్తారు. సో అలా వచ్చే దగ్గర ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఏ ఫంక్షన్ లేదనుకో, నార్మల్ డేసే నడుస్తున్నాయి, నార్మల్ డేస్లోనే ఏదో ఒక ఇష్యూ అయ్యి ఒక మీటింగ్ అయిందనుకో, ఆ మీటింగ్లో కొంచెం కోపతాపాలు ఉంటాయి, నువ్వు నాకు చెప్పేది ఏంటి అని. అది కోపతాపాలు ఉంటే అది అక్కడ వరకే. మళ్ళీ ఇప్పుడు దావత్ వచ్చింది, దావత్ వస్తే అందరికి ఇన్వైట్ చేయాలి, అందరు ఇన్వైట్ అవుతారు, డ్యాన్సులని అవని ఇవని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మంచిగా ఫుడ్ పరంగా అయినా డ్యాన్స్ పరంగా అయినా మంచిగా హ్యాపీగా, చాలా హ్యాపీగా ఉంటుంది కమ్యూనిటీలో కూడా. నేను ఏదో ఉంటుందిలే అమ్మాయిలు ఏదో చేస్తారేమో అనుకున్నా కానీ చాలా హ్యాపీగా ఉంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.